ఇకపోతే విశాఖలోని 66 యూపీహెచ్సీలలో మందులు డాక్టర్ల కొరతపై ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ దుస్థితిపై ల్యాబ్స్ ఎక్కడ జరుగుతోంది, ఈ హెల్త్ సెంటర్ల నిర్వహణ లోపాలపై ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. ఏదైతే విశాఖపట్నం కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆయుష్మాన్ భారత్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అలానే భారతదేశం మొత్తం కూడా అందుకు అనుగుణంగా ఆరోగ్యాన్ని ప్రజలందరికీ కూడా అందించాలని, ప్రధానంగా స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రతి చోట కూడా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పటి 2013 నుండి కూడా ఈ యొక్క ఒక నూతన వరవడిని అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఎన్జిఓస్ కావచ్చు, అలానే స్థానికంగా ఎవరైనా ప్రైమరీ క్లినిక్స్ అయితే పెట్టుకుంటారో వాళ్ళకి అనుగుణంగా అయితే కొన్ని మందుల్ని కూడా ప్రైవేట్ ఎన్జిఓస్ కూడాను ఇక్కడ ప్రభుత్వం నుండి మందులు ఇచ్చేవి. వాటన్నింటిని కూడా ఏకతాటికి తీసుకొచ్చి 2003 సంవత్సరం నుండి కూడా, అలానే 2013 వరకు కూడా 15 వరకు కూడా దాని మీద పూర్తి అధ్యయనం చేసి ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో అయితే దాదాపు అప్పుడు ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఈ యొక్క మొత్తం కేంద్ర ప్రభుత్వం దీనిపైన పూర్తిగా ఒక నిజ నిర్ధారణ కమిటీ ఒక టీం మొత్తాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో అయితే యూపీహెచ్సీ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కేంద్రంగా తీసుకుంటే 66 యూపీహెచ్సీ కేంద్రాలు అవతల తుమ్మాడి నుండి అనంతపురం వరకు కూడా ప్రతి ఏరియాలో కూడా యూపీహెచ్సీ అయితే 66 వరకు కూడా ఏర్పాటు చేయడమే జరిగింది. వీటితో పాటు అనుబంధ సంస్థలైన ఏవైతే కేజీహెచ్ కావచ్చు, అలానే విమ్స్ హాస్పిటల్ కానీ ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు సైతం కూడా మొత్తం 72 నుండి 76 వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి ఆసుపత్రులను అయితే ఏర్పాటు చేశారు. ప్రాథమికంగా యూపీహెచ్సీలో అయితే దాదాపు ఇక్కడ స్థానికంగా ఎవరైతే చిన్న చిన్న రోగాలకి గురవుతుంటారో వాళ్ళందరికీ కూడా తక్షణమే వైద్య సదుపాయం, సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా అయితే మొట్టమొదటిగా వెంటనే వచ్చి వాళ్ళకి చిన్న చిన్న డ్రెస్సింగ్స్ కావచ్చు, అలానే యాక్షన్ చేసేటప్పుడు వెంటనే వాళ్ళకి డ్రెస్సింగ్ చేసి కుట్లు వేసే విధానాన్ని అయితే తీసుకొచ్చేందుకు, అలానే ఆరోగ్యం ఏదైతే జ్వరం వచ్చినా, జలుబు దగ్గు ఇలాంటి చిన్న చిన్న రోగాలు ఏమి వచ్చినా సరే వాటన్నింటినీ కూడా ఆయుష్మాన్ అనే పేరుతో అయితే ఈ యొక్క తీసుకొచ్చి యూపీహెచ్సీలో అయితే దాదాపు లక్షలాది వెచ్చించి 76 లక్షల రూపాయలు ఒక్కొక్క నిర్మాణానికి కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి కూడా 76 లక్షల వరకు కూడా వెచ్చించి మంచి ప్రైమరీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాల మొత్తంలో కూడా ఈ యొక్క యూపీహెచ్సీలో అయితే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా దీనికి అనుసంధానం చేస్తూ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఇసుకతోట ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ప్రైమరీ సెంటర్ లో అయితే ఉన్నాము. ఈ ప్రైమరీ సెంటర్ లో దాదాపు డాక్టర్ల కొరత ప్రధానంగా ఉందనేది చెప్పుకోవచ్చు. 66 కేంద్రాల్లో 28 కేంద్రాల్లో మాత్రమే డాక్టర్స్ ఉన్నారు. మిగతా చోట్లయితే డాక్టర్స్ కానీ, అలానే కొన్ని చోట్లయితే మందులు సైతం కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా అయితే ఇక్కట్లు ఎదుర్కొంటున్నారైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. కనీసం మనం ఇప్పుడైతే విజువల్స్ ఏదైతే చూస్తున్నామో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రాథమిక కేంద్రం అయితే రన్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు స్థానికంగా ఈ ఇసుకతోట ప్రాంతంలో ఉన్న ఏకైక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇది కావడం, ఈ హెల్త్ సెంటర్ లో కనీసం డాక్టర్ సదుపాయం లేకపోవడం, అలానే సరైన స్టాఫ్ లేకపోవడం, మందుల కొరత ఉండడంతో ఎవరు వచ్చే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. దాదాపు రోగులు ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు. వీళ్ళు ఓపెన్ చేయడం కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన వాళ్ళు 9:30, 9:45 అవుతున్నా కూడా ప్రారంభించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని తీసుకొచ్చిన ప్రయత్నం అయితే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ యొక్క కేంద్రానికి సంబంధించి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మొత్తం విశాఖ జిల్లాలో 66 కేంద్రాలు అయితే ఉన్నాయి. 66 కేంద్రాల్లో కూడా ఇదే దుస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల లక్షలాది రూపాయలు వేచించినా కూడా కనీసం ఎటువంటి ప్రజలకు అందించాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో అయితే పూర్తిగా విఫలమైందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 2013, 2014 నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రకారంగా అయితే జీవో నెంబర్ 43 ప్రకారంగా 28/4/2016 అయితే హెల్త్ అర్బన్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి కూడా దీన్ని అప్గ్రేడ్ చేస్తూ దానికి ప్రాథమిక వైద్య సేవలతో పాటు గర్భిణీ పరీక్షలు, శిశు ఆరోగ్య సేవలు, టీకాలు, మధుమేహం అంటే ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించిన అన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో చేసేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. కానీ అవన్నీ కూడా గత 2019 నుండి 2024, 2025 వరకు కూడా ఇది బాగానే నడిచాయి. కానీ 2026 సంవత్సరానికి వచ్చేసరికి చాలా మంది డాక్టర్ల కొరత కావడం వల్ల క్షేత్రస్థాయిలో దీన్ని పూర్తి భిన్నంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. స్థానికులు అయితే ప్రధానంగా చెప్తున్నారు. నగరంలో పలు యూపీహెచ్సీ వైద్యులు లేకపోవడం, అవసరమైన సిబ్బంది కొరత, నిత్యావసర మందుల నిల్వలు కూడా లేకపోవడంతో ప్రజలు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక్కడ నుండి దాదాపు మళ్ళీ కేజీస్కి వెళ్ళాలంటే 5-6 కిలోమీటర్లు అవుతుంది. దానికి వారి యొక్క ఖర్చు కూడా అధికం భారమైతే అవుతుంది. కేజీస్ లో కూడా అత్యధికమైన జనం ఉత్తరాంధ్రకు సంబంధించిన మొత్తం జనమంతా కూడా ఈ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉండడంతో మొత్తం ఇదంతా ఒక ప్రచారంగా అయితే ఆయుష్మాన్ మందిర్ అయితే ఏర్పాట్లు చేశారు. యూపీహెచ్సీ తీసుకొచ్చారు. 66 కేంద్రాల్లో 28 కేంద్రాల్లోనే ఓన్లీ డాక్టర్స్ ఉన్నారు. పలు చోట్లయితే మందుల కొరత కూడా ఉంది, అలానే సిబ్బంది కొరత కూడా ఉంది. వీటన్నింటినీ కూడా ఇప్పటికైనా డిఎంహెచ్ఓ దీనిపైన తక్షణమే చర్యలు తీసుకొని వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఈ యొక్క యూపీఎస్సీ ద్వారా వైద్యాన్ని అందించాలని, ప్రధానంగా వైద్యకు సంబంధించి ఎంతో మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. విరోచనాలు కానీ అలానే ఇప్పుడు డయేరియా రాబోతుంది. ఎందుకంటే వర్షాకాలం రాగానే స్లమ్ ఏరియాస్ మొత్తం అన్నింటిలో కూడా ఈ డయేరియాకి సంబంధించి చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. కనుక ఎప్పటికైనా సరే డాక్టర్స్ ని తక్షణమే తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మందులు 24/7 మందులు ఇచ్చేందుకు జనరిక్ మెడిసిన్స్ ఏవైతే వాటిని కూడా అందుబాటులోకి తీసుకోవాలి రావాలని అయితే ప్రజలైతే కోరుకోవడం జరుగుతుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.